పైబడి 30 సంవత్సరాల పైబడి అలుపెరగకుండా ఇవాల్టి కూడా పిల్లలలో ఉండే సృజనాత్మకతని, క్రియేటివిటీని బయటికి తీయాలనే సంకల్పం, వాళ్ళకు ఎంకరేజ్ చేయాలనేటువంటి భావనతో ఇవాళ ఆయనకి ఎన్ని కష్టాలున్నాయో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఫస్ట్ మరి విజయ్ కుమార్ గారికే తెలవాలి 30 ఏళ్ల క్రితం విద్యార్థుల పార్టిసిపేషన్ ఎట్లా ఉండింది, ఇవాళ విద్యార్థుల పార్టిసిపేషన్ ఎట్లా ఉంది అని. ఆ కాలం అంటేనేమో కేవలం టీవీలు మాత్రమే ఉండే, ఈ కాలం అంతా సెల్ ఫోన్ల కాలం. మీరు పేరెంట్స్ ఏడవంగానే పిల్లలకు కూడా సెల్ ఫోన్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. సెల్ ఫోన్ చేతిలో ఉంటే అమ్మతో మాట్లాడు, ఆయన నాన్నతో మాట్లాడు, చక్కగా పోయి తలుపేసుకుంటాడు, సెల్ ఫోన్తో ఆడుకుంటాడు. మనకేమో వెనకట తెలకపల్లి రవి గారు, నానమ్మలు, తాతయ్యలు ఇళ్ళల్లో ఉంటే పిల్లలకు కొన్ని మర్యాదలు నేర్పేది. నాన్నతో ఇట్లుండాలి, అమ్మతో ఇట్లుండాలి, తాతయ్యతో ఇట్లుండాలి అనే భావన ఉండింది. కానీ ఇప్పుడేమో ఆ పెద్ద మనుషులు ఇళ్ళల్లో లేరు. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే, ఇద్దరు కనుక ఉద్యోగులు ఉంటే లేదా రెక్కాడితేనే డొక్క నిండే వాళ్ళు ఉంటే జరుగుతూ ఉంటుంది. ఇవాళ జరుగుతున్నటువంటి అనేక చూడకూడని వినకూడని అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం, వాటి మీద చర్చ జరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే బాధ అనిపించేది, ఇప్పుడు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడతలేము, పిల్లలు ఎట్లా చెడిపోతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు అంటేనేమో 10 మంది 12 మంది పిల్లలు ఉండే, ఎక్కడో అక్కడ చదువుకున్నాడు, ఎక్కడో అక్కడ ఆడుకున్నాడు, ఎక్కడో అక్కడ పెద్దగాడు. పిల్లల్ని ఆస్తిగా భావించింది కుటుంబం. కానీ ఇద్దరే పిల్లలు ఉంటారు. ఇవాళ ఆ ఇద్దరు పిల్లల మేనేజ్మెంటే కష్టమైపోయింది పేరెంట్స్కి. 11 మంది 12 మంది పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులే పెళ్ళిళ్ళు చేసిండ్రు, తల్లిదండ్రులే అన్నీ చెప్తే విన్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే కూడా తన కొడుకు తన పెళ్లి చేస్తున్న తెలియని యుగంలో ఉన్నాం మనం. నేను ఈ యుగంలో మా విజయ్ కుమార్ గారు ఇలా పిల్లలకి పెయింటింగ్స్ కావచ్చు, డిబేట్ కాంపిటీషన్స్ కావచ్చు, ఎస్సే రైటింగ్స్ కావచ్చు, ఆ పిల్లలకు అట్లాంటి సృజనాత్మకతని వెలికి తీసే దాంట్లో దాదాపు 20-25 వేల మంది పిల్లలకి ప్రతి సంవత్సరం ఇది పోటీలు నిర్వహించి, పాపం పేదోడైనా ఉన్నంతలో ఇంత ఎంకరేజ్ చేయాలి పిల్లలకి అని చెప్పి ఏ అవార్డ్స్ అయితే ఇస్తుండో, ఆ అవార్డ్స్ డబ్బులు లెక్క కాదు, కానీ ఆ కమిట్మెంట్ చాలా గొప్పది. నేను పేరెంట్స్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఏమనుకుంటామంటే, మేమంటేనేమో అయిపోయింది మాది, పిల్లలే సర్వస్వంగా భావిస్తుంది అమ్మ నాన్న. ఆటో నడుపుకునే తండ్రి నా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు, కూరగాయలకు తల్లి నా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు, చివరికి 10 మంది ఇళ్లల్లో పనిచేసుకునే తల్లి కూడా నా కష్టమైతే అయిపోయి, నా బతుకంటే అయిపోయింది కానీ నా పిల్లలైనా గొప్పగా ఉండాలని కోరుకుంటుంది. ఆ పిల్లలు గొప్పగా ఎదిగితే చూసి మురవాలని చెప్పి పేరెంట్స్ అనుకుంటారు. అందుకని పిల్లల్ని పట్టుకొని వస్తారు. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, పిల్లలకు మాత్రం మీరు ఎంత బిజీ ఉన్నా, ఎంత పనిలో ఉన్నా, సమాజంలో జరుగుతున్న పరిణామాలు మన మీద కూడా ఎఫెక్ట్ ఉంటాయి, మన పిల్లల మీద ఎఫెక్ట్ ఉంటాయి. కాబట్టి పిల్లల్ని మాత్రం జాగ్రత్త చూసుకోమని చెప్పి కోరుతున్నాం మిమ్మల్ని. వాళ్ళు ఏ క్లాస్కు పోతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ కూడా అలవాట్లు ఏమున్నాయి, మన పిల్లలకి ఏముందో తప్పకుండా కంటికి రెప్పలాగా కాపాడుకోకపోతే, మనం తెలుగులో ఒక సామెత ఉంటుంది, మొక్కయ్య వంగున మ్రాణయ్య వంగున అన్నట్టుగా చిన్నపిల్లలు ఉన్నప్పుడే మనం మలుచుకోవాలి తప్ప, వాళ్ళ బ్రెయిన్లు వైట్ పేపర్ లాగా ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ వైట్ పేపర్ లాగా ఉంటుంది, వాళ్ళ మీరు ఏది రాస్తారో అదే ఉంటుంది. ఈ చిన్నతనంలో ఎంత గొప్ప ఆలోచనలు, ఎంత గొప్ప సృజనాత్మకతని నువ్వు కార్మింగ్ చేయగలిగితే శాశ్వతంగా ఉండే ఆస్కారం ఉంటుంది. అందుకని మంచినే ఇన్కల్కేట్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. పేరెంట్స్ మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీకు ఎంతైనా బిజీ ఉండదు, కానీ సర్వస్వం పిల్లలే అనుకున్నప్పుడు ఆ పిల్లలు గొప్పగా ఉంటేనే మన జీవితం ధన్యమైంది. కాబట్టి లేకపోతే ఎంత పనిష్మెంట్ ఉందో మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లల్ని మాత్రం
ఇవాళ గొప్పగా చూసుకునేదానికి టైం ఇచ్చి వాళ్ళు మంచిగా ఎదిగేటట్టుగా చేసుకొని మంచి గొప్ప పౌరులుగా ఎదిగేటట్టు చేసుకొని చేయాలని చెప్పి పేరెంట్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే మనకు ఎంత క్లాస్ రూమ్ పోయినా ఎంత టీచర్లప్పటికి కూడా ఎక్కువ ఇంపాక్ట్ మనదే ఉంటుంది కాబట్టి ఆ కమిట్మెంట్ ఆ బాధ్యత నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళ అవార్డ్స్ పొందుతున్న పిల్లలు ఇంతమందిలో 25,000 మందిలో ఒక 100 మంది పిల్లలకి అవార్డ్స్ వస్తున్నందుకు ఆ అవార్డ్స్ పొందుతున్న పిల్లలు మీరు మరింత గొప్పగా ఎదగాలని మీ మేధస్సుతో ఈ సమాజానికి మంచి ఉపయోగపడే పద్ధతిలో రావాలని, మీ సృజనాత్మక మీదనే రేపటి దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పి పెద్దలందరూ చెప్తారు కాబట్టి మీరు కేవలం అమ్మా నాన్న ఆస్తులు మాత్రమే కాదు సుమా పిల్లలంటే సమాజ ఆస్తిగా భావిస్తుంది కాబట్టి ఆ గొప్ప బాధ్యత నిర్వహించడంలో గొప్పగా ఎదగాలని చెప్పి పిల్లలకి మనస్ఫూర్తిగా కోరుతున్నా. మా మేధావులు మా తెలకపల్లి రాయ్ గారు ఉన్నారు, ఉపన్యాసాలు మంచిగా ఇస్తారు, నాకు వేరే పని ఉంది కాబట్టి నన్ను అర్థం చేసుకుని చెప్పి ఆశిస్తూ మా సుబ్రహ్మణ్యం గారికి, మా తెలకపల్లి రవి గారికి, మా మంజూరు